హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ నేను పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 చేశాను కదా ఫ్రెండ్స్. ఇక్కడ పార్ట్ 4 నేను మీకు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఒత్తులు. ఇక్కడ ఒక హల్లుకి ఇంకొక హల్లు చేరినప్పుడు తర్వాత హల్లు చాలాసార్లు తలకట్టు లేని రూపమున లేక వేరొక రూపములో కనబడుతుంది. ఉదాహరణకు హల్లుకు అదే హల్లు చేరినప్పుడు కనబడే విధంగా చూడండి. ఇప్పుడు కాకి కావత్తు, ఘాకి కావత్తు, గాకి గావత్తు, ఘాకి గావత్తు, ఇన్యాకి ఇన్యావత్తు. అంటే ఒక హల్లుకి ఇంకొక హల్లు చేరినప్పుడు తర్వాత హల్లు చాలాసార్లు తలకట్టు లేని రూపంను కలిగి ఉంటుంది. ఇక్కడ తలకట్లు ఉన్నాయండి, తలకట్లు లేవు. తలకట్లు లేని రూపంగా మనకి కనబడుతుంది. అలాగే గుణింతాలు. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ గుణింతాలండి. గుణింతాలు ఒక గుణింతం వస్తే చాలు, మిగతా గుణింతాలు వస్తాయి. అలాగే ఈ తెలుగు గ్రామర్కి అలాగే మనకి ఏమన్నా రాయాలంటే తెలుగులోని గుణింతాలు కంపల్సరిగా మనకి నేర్చుకోవాలి. తెలుగులో ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క గుణింతం ఉంటాయి. కా అక్షరానికి గుణింతాలు. ఇప్పుడు ఎగ్జాంపుల్ కా అక్షరం నేను తీసుకున్నానండి. కా గుణింతం ఏంటంటే కా, కా, కీ, కీ, కు, కు, క్రు, క్రు, కే, కే, కై, కో, కో, కౌ, కం, కహ. అలాగే ఇక్కడ అచ్చులు హల్లులతో కలిగి ఉన్నప్పుడు అచ్చులకు వచ్చే రూపభేదములు వాటి నామములు. అంటే ఇప్పుడు అచ్చులు హల్లులతో కలిసినప్పుడు ఆ అచ్చులకు వచ్చే రూపభేదములు ఏవైతే ఉన్నాయో మనం చూద్దాం. ఇప్పుడు ఇక్కడ అచ్చులు గుర్తు, పలుకుట, నామములు, గుణింతము. ఇక్కడ అచ్చులు ఉన్నాయండి. ఆ, ఇక్కడ ఈ. ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఆ గుర్తుంది, ఇది గుర్తు మాట మనకి. ఇది ఆ గుర్తు, ఇది ఈ గుర్తు. అలాగే ఇక్కడ మనకి పలుకుట ఎలాగంటే తలకట్టిది, తలకట్టు, దీర్ఘము, గుడి. ఇలాగా ఇక్కడ అకారము, ఆకారము, ఇకారము. ఇక్కడ గుణింతం ఎలా వస్తుందో చూద్దామండి. ఇప్పుడు కా గుణింతం రాయాలనుకుంటున్నానండి నేను. కాబట్టి ఇక్ ప్లస్ ఆ అంటే ఇక్ ప్లస్ ఆ. అచ్చు మరి కలవాలి కదా హల్లుతో. ఇక్ ప్లస్ ఆ, క. అలాగే ఇక్కడ ఆ, ఇక్కడ ఆ అంటే కా అంటే క్ ప్లస్ ఆ, అకారం అంటే దీర్ఘము. మనం దీర్ఘము కా, దీర్ఘం అన్నమాట. ఇక్కడ ఈ, ఇక్కడ గుడి, ఇకారము అంటే ఇక్ ప్లస్ ఈ, కి. ఇక్కడ గుడి దీర్ఘము. ఈ మిగతావి కూడా ఉన్నాయండి. మీకు పట్టిక కావాలంటే కనుక కామెంట్లో మీరు కామెంట్ చేయండి. కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేయండి, నేను మీకు అందుబాటులో ఉంచుతాను. అలాగే ఇక్కడ అక్షరాలు రకాలు. మనకి అక్షరాలు రకాలు ఎన్ని ఉన్నాయండి? 1, 2, అలాగే ఇక్కడ 3, 4. అంటే మహాప్రాణ అక్షరాలు, అలాగే ద్విత్వ అక్షరాలు, అలాగే సంశ్లేష అక్షరాలు, అలాగే సంయుక్త అక్షరాలు. ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మహాప్రాణ అక్షరాలు, హల్లుల్లోని ఒత్తులు ఉన్న అక్షరాలను మహాప్రాణాక్షరాలు అని అంటారు. హల్లులలోని ఒత్తులు ఉన్న అక్షరాలని ప్రతి వాటిని ఏమంటారండి? మహాప్రాణాక్షరాలు అంటారు. ఎగ్జాంపుల్కి మనం ఖడ్గము, ఛత్రపతి, ఫలకం, వీటన్నిటిని ఏమంటారండి? మనం మహాప్రాణాక్షరాలు అని పిలుస్తాం. అలాగే ద్విత్వాక్షరాలు ఇంపార్టెంట్ అండి. ద్విత్వాక్షరం అలాగే సంయుక్తాక్షరాలు అడుగుతారండి కంపల్సరిగాని. ద్విత్వాక్షరాలు ఇవి ఒక హల్లు అదే హల్లు చేరే పదాలను ద్విత్వాక్షరాలు అంటారు. ఏంటండి? ఒక హల్లు అదే హల్లు చేరే పదాలను ద్విత్వాక్షరాలు అని అంటారు. ఇప్పుడు చూడండి, ఒక హల్లు ఉంటుంది, అదే హల్లు అంటే ఇప్పుడు గా ఉంది, గావొత్తే, కా ఉంది, కావొత్తే, మా ఉంది, మావొత్తే. ఇలాగా ఒక హల్లుకి అదే హల్లు వస్తుందండి. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే మగ్గము, గాకి గావొత్తు వచ్చింది కదండి. కళ్ళు, లాకి లావొత్తు, అక్క,
కాకి కావొత్తు, మాకి మావొత్తు. అంటే మగ్గము, కళ్ళు, అక్క, అమ్మ. అంటే అదే హల్లు మనకి రావాలి. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, హల్లుకి అదే హల్లు వస్తే ద్విత్వాక్షరం కంపల్సరిగా, అదే ద్విత్వాక్షరం అవుతుంది. అలాగే ఇక్కడ సంశ్లేష అక్షరాలు. సంశ్లేష అక్షరాలు అంటే ఒక హల్లుకు 2 ఒత్తులు. సంశ్లేషం అంటే 2 ఒత్తులు. 2 ఒత్తులు చేరే అక్షరాలను సంశ్లేష అక్షరాలు అని అంటారు. అంటే ఒక హల్లుకి 2 ఒత్తులు వస్తాయి. అది ఎలాగైతే ఇప్పుడు మనం చూద్దాం. ఎగ్జాంపుల్ అయితే స్వతంత్ర్యము, త్రియ అంటే త్రాకి రావొత్తొచ్చింది, యావొత్తొచ్చింది, 2 ఒత్తులు వచ్చినాయి కదండి ఇక్కడ. కాబట్టి ఈ పదం మనకి ఎలా వచ్చిందంటే తా ప్లస్ రా ప్లస్ యా, త్రియ. అంటే ఇక్కడ 2 ఒత్తులు వచ్చినాయి, తాకి 2 ఒత్తులు వచ్చినాయి. కాబట్టి 2 ఒత్తులు చేరే అక్షరాలను మనం సంశ్లేష అక్షరాలు అని అంటారు. అలాగే ఎగ్జాంపుల్ రెండోది చూసుకుందామండి. రాష్ట్రము. రాష్ట్రముకు చూడండి, రాష్ట్రము షా టా రా, షాకే కదండి వచ్చింది ఇప్పుడు, టా రా. ఈ టా రా రాష్ట్ర, స్ట్ర అయిందండి. అంటే రాష్ట్రము అంటే 2 ఒత్తులు మనకి చేరి సంశ్లేషాక్షరం కింద మారింది ఈ పదం. కాబట్టి సంశ్లేష అక్షరాలంటే మనం ఏం చెప్పొచ్చండి, ఒక హల్లుకు 2 ఒత్తులు చేరే అక్షరాలను సంశ్లేష అక్షరాలు అని అంటారు. అలాగే సంయుక్త అక్షరాలు. ఇదేంటండి, సంయుక్త అక్షరాలు. ఒక హల్లుకు వేరే హల్లు చేరే అక్షరాలను సంయుక్త అక్షరాలు అని అంటారు. ఇక్కడ ద్విత్వాక్షరాలు నేర్చుకున్నాం. ఏమని, ఒక హల్లు అదే హల్లు చేరినప్పుడు. ఇక్కడైతే సంయుక్త అంటే ఒక హల్లుకు వేరే హల్లు చేరే అక్షరాలను సంయుక్త అక్షరాలు అని అంటారు. అంటే ఒక హల్లుకు వేరే హల్లు, అదే హల్లు కాదు, అదే హల్లు అంటే ద్విత్వాక్షరం అయిపోతుంది. ఇది వేరే హల్లు చేరే అక్షరాలను సంయుక్త అక్షరాలు అని అంటారు. ఉదాహరణకి పద్యము అంటే దాకి యావత్తు వచ్చింది, అంతే కదండి. ఇప్పుడు దాకి వేరే హల్లు వచ్చింది, మనకి యావత్తు వచ్చింది. ఇక్కడైతే మనకైతే ఇక్కడ గాకి అదే హల్లు వచ్చింది, అది ద్విత్వాక్షరం. ఇక్కడ పద్యము దాకి యావత్తు వచ్చింది, దా ప్లస్ యా, ద్యా. అలాగే షాకి షా ప్లస్ పా,ష్ప, పుష్పము, పద్యము. ఇవి గద్యము. ఇవన్నీ ఏంటంటే సంయుక్త అక్షరాలు. మనకి ఐడెంటిఫై చేయమంటారు, ఇది సంయుక్త అక్షరమా ద్విత్వాక్షరమా అని అడుగుతారు. కాబట్టి సంయుక్తాక్షరం, ద్విత్వాక్షరం, సంశ్లేషాక్షరాలు ఇవన్నీ మనం నేర్చుకోవాలి. ఈ క్లాస్ పూర్తయిందండి. నా క్లాసు మీకు ఇంట్రెస్ట్గా ఉంటే కనుక మరిన్ని క్లాసులు మీరు కామెంట్ చేసినట్లయితే మరిన్ని క్లాసులు నేను మీ ముందుకి తీసుకువస్తానండి. అలాగే త్వరలో నేను సోషల్ అనేది అంటే హిస్టరీ మొదలెడుతున్నానండి. సోషల్లో దాంట్లో భారతదేశ చరిత్ర మొదలెడుతున్నాను. మీరు కామెంట్ రూపంలో ఏ క్లాసెస్ కంటెంట్ కావాలన్నా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మీరు కొత్తగా నా ఛానల్ అయితే చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.